నిజంగా చెప్తున్నా ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. ఫస్ట్ హాఫ్ అయింది ఇప్పుడే అనమాట. ఏమన్నా ఉందో తెలుసా సినిమా, ఆదిపురుష్ డైరెక్టర్ నిజంగా ఊరేసుకోవాలన్నమాట. ఆ ఎలివేషన్స్ చూస్తా అంటే గ్రాఫిక్స్ మాత్రం నిజంగా నాకు అనిపించింది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, పెద్ద పెద్ద మహేష్ బాబుతో ఎందుకు పోటీ వస్తున్నాడు అనుకున్నా కానీ లోపల కంటెంట్ మాత్రం నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. అసలు ఏమి గ్రాఫిక్స్ తెలుసా, అవతార్ రేంజ్లో ఉన్నాయి. అసలు ఇంత చిన్న తక్కువ 25 కోట్లలో ఇలాంటి సినిమా రావాలంటే మాత్రం ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తా అంటే మన హీరో కూడా పుష్ప అల్లు అర్జున్ కాపీ కొట్టి ఆ సీన్లు కానీ గ్రాఫిక్స్ కానీ నిజంగా చెప్తున్నాను, లిటరలీ చెప్తున్నాను, అవతార్ రేంజ్ లో ఉన్నాయి గ్రాఫిక్స్. నిజంగా సూపర్ అనిపించింది అన్న. నిజంగా అది సెకండ్ హాఫ్ లో చూడాలన్నా. ఫస్ట్ హాఫ్ వరకు చెప్తున్నాను, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. ఐమాక్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట ఒక్కొక్క సీన్ చూస్తా ఉంటే. నిజంగా చెప్తున్నా, రేపు మహేష్ బాబు అన్న సినిమా కొంచెం అటు ఇటు అయినా కూడా నిజంగా హనుమాన్ పండ పెట్టేస్తుంది అన్న. ఆ ఎలివేషన్స్ నిజంగా ఆదిపురుష్ డైరెక్టర్ అయితే ఊరేసుకోవాలా. ఇలాంటి సినిమా తీయాలి. అసలు ప్రభాస్ని పెట్టి పిచ్ బుక్ సినిమా తీసాడు. ఇది చూసి నేర్చుకోమను. ఇంత చిన్న తక్కువ బడ్జెట్ లో ఎలాంటి గ్రాఫిక్స్ చూపించాలో అని చూసి నేర్చుకోమను. నిజంగా అన్న ఫస్ట్ హాఫ్ అయింది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా గ్రాఫిక్స్, అది చిన్న సినిమా కాదు పోయేది. నిజంగా చెప్తున్నాను, 100 కోట్లు ఈజీగా వస్తాయన్నమాట. నార్త్ ఇండియన్ లో పండ పెట్టేస్తారు. హనుమాన్ నిజంగా దండం పెట్టాలన్న ఫస్ట్ హాఫ్ చూస్తేనే. పాన్ ఇండియాకి నిజంగా చెప్తున్నాను, నిజంగా వాడిని సంప్రదాయంగా నిజంగా ఆదిపురుష్ డైరెక్టర్ని ఒకసారి చూడమని చెప్పు, చూసి నేర్చుకోమని డైరెక్టర్ని. ప్రభాస్ అని ఎలా చూడాలో ఇది చూసి నేర్చుకోమని చెప్పు. ఫస్ట్ హాఫ్కే మైండ్ తెంగిందన్న, సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో తెలియదు. నిజంగా చెప్పిన ఫస్ట్ హాఫ్ చాలు సినిమాకి, సెకండ్ హాఫ్ ఇంక అవసరం లే. అలాంటి గ్రాఫిక్స్ కానీ నిజంగా సంక్రాంతి బాబు కొంచెం అటు ఇటు అయినా కూడా ఈయన పండ పెట్టేస్తాడు. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న, సెకండ్ హాఫ్ చూసి మళ్ళీ చెప్తానన్న. థ్యాంక్ యూ.